మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట. ఒకటి కాదు, 2 కాదు, 3. ఆ ముగ్గురు మహిళలు కూడా ఐఏఎస్ ఆఫీసర్లే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 3 పెళ్ళిళ్ళు, 3 ఐఏఎస్ ఆఫీసర్లతో చేసుకున్నాడు. ఏమయ్యా, నువ్వు కూడా ముగ్గురినే చేసుకోవాలా? మా కర్మ కాకపోతే. ఆ సోషల్ మీడియా మొత్తం ఇదే రచ్చ. ముగ్గురు మా కర్మ, ముగ్గురు మా కర్మ అని చెప్పేసి బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకే ఎవరు ఐఏఎస్ ఆఫీసర్, ఏంటి కథ అనేది ఒకసారి మనం చూద్దాం. ఐఏఎస్ ఆఫీసర్ అవి ప్రసాద్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం, 3 భార్యలు ఐఏఎస్లే కావడం ఒక చర్చాంశంగా మారింది. మధ్యప్రదేశ్ క్యాడర్ 2014 బ్యాచ్కు చెందినటువంటి ప్రసాద్ తొలుత ఐఏఎస్ ఆఫీసర్ రిజు బప్నాను పెళ్లి చేసుకున్నాడంట. తర్వాత విడాకులు తీసుకుని 2016 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మిసా సింగ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. ఆమె కూడా విడాకులు ఇచ్చేసినాడు. 4 ఏళ్ల తర్వాత ఆమె నుంచి విడిపోయి మళ్ళీ 3వ పెళ్లి కూడా చేసుకున్నాడంట. 2017 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అంకితా థాక్రేను పెళ్లి చేసుకున్నాడంట. ఇంకొక దరిద్రం ఏం చేసినా, వీళ్ళందరూ కూడా ఆ 3 లేడీస్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ మగ ఐఏఎస్ ఆఫీసర్, ఈ 4 కూడా ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఇదంతా కూడా మన కర్మాన్ని వేసి అనుకోవాలంతే. 3 ఐఏఎస్లను పెళ్లి చేసుకున్న ఐఏఎస్ అధికారి కర్మ అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు కూడా 3 చేసుకోవాలన్నా, ఏ 2 చేసుకోవచ్చు కదా, లేదా ఏ 4 చేసుకోవచ్చు కదా. కర్మ కాబట్టి వీళ్ళు కూడా 3 చేసుకున్నాడు. చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకో 3 ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నాడంటే అసలు ఇంత చదువు చదివి ఇంకేమి వీళ్ళు సమాజానికి ఏం నేర్పిస్తారు? సమాజానికి వీళ్ళంతా కూడా ఇన్స్పిరేషన్ అయ్యింది. సమాజానికి వీళ్ళు ఏమి ఇంకేం చెప్తాంలే. వీళ్ళు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సమాజానికి ఉపయోగపనులు చేయండి అయ్యాటంటే వీళ్ళే ఇటువంటి పనులు చేస్తే ఇంకా సమాజంలో వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని అసలు ఇంతకీ ఈయనకి ఎవరి ఇన్స్పిరేషనో తెలియట్లే. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి ఇన్స్పిరేషన్ ఎవడు? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.